మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఎందరో బాధితులు సిట్ ముందు హాజరైతే మరికొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఏపీలోని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా తన ఫోన్ కూడా ప్రత్యర్థులు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని, వాటన్నిటినీ త్వరలో సిట్ దర్యాప్తు అధికారులకు ఇస్తానని చెప్తున్న ఎమ్మెల్యే పులివర్తి నానితో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించినటువంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అక్కడ సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే ఇప్పటికే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినది ఇప్పటి వరకు కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎంతోమంది అరెస్ట్ అయ్యారు, విచారణ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎంతోమంది బాధితులు ఉంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా నేను కూడా బాధితున్నే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటూ కూడా కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నాని గారు మనతో ఉన్నారు. సార్, మీ మీద దాడి జరిగింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ తనపైన కూడా జరిగింది అంటే నీ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మీరు ఎట్లా గుర్తించారు? మీరు సిట్కి ఏమైనా సరే తెలంగాణ సిట్కి, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇలాంటి బాధితులు, ఎవరైనా రాజకీయ ప్రముఖులు, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి మాకు మీరు సమాచారం ఇవ్వండి అంటూ కూడా తెలంగాణ సిట్ చెప్తుంది. ఏం చెప్తారు? మా మదర్ చనిపోయిన ఈరోజు 18 రోజులు అయితే నేను విలేజ్లో ఉన్నా. అంటే విలేజ్ కట్టుబాట్ల ప్రకారం బయట రాకూడదు తలకొరి పెట్టినప్పుడు. ఉన్నప్పుడు మాకు ఆర్సీపురం సంబంధించిన కొందరు నాయకులు కాల్ డేటాకు సంబంధించినట్టు కాగితాలు కొన్ని తెచ్చిచ్చారు. ఏమని చూస్తే నా పైన హత్యాప్రయత్నం జరిగిన రోజు, నా పైన హత్యాప్రయత్నం ప్రయత్నించినట్టు వచ్చిన వ్యక్తుల కారులో ఉంచి కొన్ని డాక్యుమెంట్స్ పక్కన ఉన్నట్టు పొదల్లో పడుంది అని నాకు ఇది మేము తీసుకున్నామన్నా, ఇప్పుడు మేము ఫ్రీగా ఉంటే దొరికింది మీకు తెచ్చిస్తాం. చూస్తే ఆర్సీపురం మండలానికి సంబంధించిన నాయకుల యొక్క కాల్ డేటాలు తీసింది ఉంది దాంట్లో, ఎవరితో మాట్లాడుతున్నారు. అప్పుడు వచ్చిందనమాట. ఇది ఒక ఎత్తు అయితే ఎలక్షన్ 4 నెలల ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్. మీరు ఫోన్లో ఏది మాట్లాడొద్దండి దయచేసి అని చెప్పి పెట్టేశారు. అది నేను మర్చిపోయా. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఓహో దీనికి లింక్ ఉందని దాని ద్వారా కూడా, ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా చేశారో ఆంధ్రాలో కూడా ఆల్రెడీ అదే విధంగా చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది నాది కూడా జరిగిందని దీనిపైన నేను చెప్తాను జరిగింది. దీనిపైన కూడా నేను లెటర్ రాస్తాను. ఇప్పుడు సిట్కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులు, మీరే ఇందాక మనం చూసాం గత 2 రోజుల క్రితం కూడా వెంకటేష్ నాయుడు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పటికీ అరెస్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో రకాల మాటలు మాట్లాడడం జరిగింది. మా కుటుంబం కూడా బాధితులే దీనికి సంబంధించి, మరి నేను ఎందుకు అలాంటి వ్యాపారాలు నిర్వహిస్తాను, అలాంటి వాటిలో ఎందుకు భాగస్వాములు అవుతాను, అలాంటివి మేము పెంచి పోషించమంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే అతనికి ఆల్రెడీ చెప్పామండి, తుమ్మలో కొంటే అపరిచితుడు అతని పేరు. నిమిషాన్ని ఒకటి మాట్లాడతాడు, నిమిషాన్ని ఒకటి మార్పు చేస్తాడు. వెహికల్ వచ్చి దేవుడే చూసుకుంటా అన్నాడు. ఈరోజు నిజంగానే దేవుడు చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డుల్ని నువ్వు పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో వెంకటేశ్వర కొండ కళ్యాణోత్సవం లడ్డుల్ని, వడల్ని మన రేషన్ షాపు వెహికల్లో పెట్టి ఏ విధంగా పంపిణీ చేశాడో చూశారు. కాబట్టి ఆయనే నేను ఈరోజు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే బయట పోతా దండం పెట్టుకుంటా నవ్వుకుంటూ వెళ్ళాడు. మీరు కూడా చూసారు అన్ని వీడియోలు. లోపల పోయి జడ్జి గారి ముందు ఏడ్చుకుంటా నాకు సంబంధం లేదు ఇది అంటాడు. మళ్ళీ బయట వచ్చి పోలీస్ అధికారిని నీ కథ చూస్తాను, నేను లోపలేస్తానంటాడు. అంటే ఒకే గంటలో ఎన్ని రూపాయలు ఉన్నాయో మీరు చూసారు, రూపాయలు ఏ విధంగా ఉందో మీరు చూసారు. ఇది ఒకటి అవుతే, రెండోది వచ్చి అతను మా కుటుంబానికి సంబంధం లేదన్నాడు కదా. కుటుంబానికి సంబంధం లేకపోతే లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి వెంకటేశ్వర నాయుడు నీకు ఎక్కడి నుంచి వచ్చినారు? రెడ్ హ్యాండెడ్గా ఏ విధంగా నీకు 8 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సంబంధించి వచ్చిన పాత్ర నీకు ఎక్కడిది అనేది నీకు సిట్ దర్యాప్తులో ఛార్జ్ షీట్లో ఉంది, నీట్గా ఉంది. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా నాకు సంబంధం లేదన్నాడు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఇక్కడ పీసీఆర్ అనే బార్లో పార్ట్నర్స్ ఉన్నారు. జగమెరిగిన సత్యం. ఈరోజు కాబట్టి గవర్నమెంట్ వచ్చిన వదిలేసి ఉండొచ్చాము, కానీ జగమెరిగిన అది కూడా దౌర్జన్యంగా బార్కి వచ్చి పంచాయతీ పర్మిషన్ ఇవ్వకుండా, అది కూడా వైసీపీ నాయకులది. ఆ బారు కూడా ఇవ్వకుండా, ఆ ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ ఫ్రీ షేర్ తీసుకున్నారు. నా పైన దాడి చేసిన రోజు, అంటే చంపాలనుకున్న రోజు, అత్యాయత్నం జరిగిన రోజు అందరిని విక్టరీ బార్కి పంపించి బిల్లు కట్టింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే, డబ్బులు ఇచ్చి పంపించింది కూడా. అంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది? గంజాయి అనేది చంద్రగిరి నియోజకవర్గంలో అతని కొడుకుతో పాటు ఉండేలా గంజాయి ప్రోత్సహించారు. ఈరోజు ఆ గంజాయి నిర్మించే అవస్థపడతా ఉన్నాం. ఆ రోజు రామిరెడ్డిపల్లిలో జరిగిన దాడి, ఒక ఊరిని ముత్తకపోయిన దాడి జరిగింది. మొత్తం గంజాయి బ్యాచ్. ఆ గంజాయి బ్యాచ్ ఎవరు? నీ అనుచరులు.
నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల అనుచరులు వాళ్ళు. ఇంక నీకు మాదక ద్రవ్యాలు లేదనేది నీకు దీని నుంచి ఏం సాక్ష్యాలు కావాలి? సార్ ఫైనల్గా చెప్పండి, కక్ష సాధింపులు అంటున్నారు. మీరేమో 13 నెలలు ఇప్పటికి అధికారంలోకి వచ్చింది. అట్లా కక్ష సాధింపులు చేస్తుంటే మరి అప్పుడు అరాచకం సృష్టించిన వైసీపీ నేతలంతా కూడా జైల్లోనే ఉండేవాళ్ళు. అలాంటిది మీరు కావచ్చు, మీ అధినేత ఆదేశాలు కూడా ఎక్కడ కూడా అలా జరగడం లేదు చంద్రగిరి నియోజకవర్గంలో అంటున్నారు. మరి వాళ్ళేమో కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ కేసులు రకరకాల కేసులు పెడుతున్నారు అధికార పార్టీ అని చెప్తారు. మేము ఫైనల్ క్లారిటీ చెప్తామండి. మేము ఎక్కడ కానీ కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు చేస్తుంటే 1 సంవత్సరం 2 నెలలకి నా పైన హత్యాయత్నం పైన ఛార్జ్ షీట్ వేశారు. నేను కక్ష సాధింటే 2వ నెల 3వ నెల వేసుకో, లేదంటే వేరే విధంగా ఉండొచ్చు. ఈరోజు జైలే అంటే ఎక్కడ కక్ష సాధి ఇది ఒక ఉదాహరణ. దీనికి మించిన ఉదాహరణ అక్కర్లే. ఈ రోజుకి కూడా ఫోక్సో కేసులు అరెస్ట్లే. ఫోక్సో కేసు ఇంకా అరెస్ట్ చేయలే. కక్ష సాధింపటి ఫోక్సో కేసు కట్టి ఒక అమాయకురాలు పేరు బయట రానియకుండా ఏది జరిగినా ఒక మైనర్ బాలిక పైన ఆ కుటుంబ సభ్యుల పేరు పేరు రాకూడదు. కానీ అతను ఒక ఏదో విధంగా ప్రచారం చేసుకోవాలని ఆర్భాటంలో కుటుంబ పేరు తెచ్చాడు, లేనిపోని దాన్ని పెద్ద చేశాడు. ఫోక్సో కేసు ఈ రోజు కూడా అరెస్ట్ కాలా. అంటే మేము చేయాలంటే ఇది జరిగి కూడా 6 నెలలు అయింది కదా, ఎందుకు అరెస్ట్ చేయాలా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నేను కూడా ఒక బాధితుడినే, ఖచ్చితంగా సిట్కి తాను కూడా నేను లెటర్ రాస్తాను అంటూ కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జున కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.